Hey guys, this is Priya. If you haven't subscribed to my channel, please do subscribe. చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ అప్లోడ్ చేయక. ఐ విల్ ట్రై టు బి కన్సిస్టెంట్. ఎవ్రీ వీక్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అట్లీస్ట్ ట్రై చేస్తా. జూలై 6th భాను బర్త్డే ఉంది. సో వీక్ బిఫోర్ మేము షాపింగ్ స్టార్ట్ చేసాం. ఇది బిట్స్ అండ్ పీసెస్గా నేను క్లిప్స్ యాడ్ చేస్తా. ఇరిటేట్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు వీడు. ఏం తీసుకుంటున్నావు ఏంటి అని అడుగుతున్నాడు. మన గర్ల్స్కి అయితే బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కంపల్సరీ, కానీ మోయనికి అయితే అస్సలు చేత కాదు. నా ఇష్టం ఉన్నది వండుకుంటాను, బాగా చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఆ డ్రెస్ మనకి నచ్చలేదని తీసుకోవద్దు అంటున్నాడు, కానీ నేను ఏంటారా అదే తీసుకుంటా. వాడు బాగాలేదన్న డ్రెస్ కంపల్సరీ నేను వేసుకున్న తర్వాత రిగ్రెట్ అవుతా, అరే నిజంగానే బాగాలేదు కదా అని. ఓకే, నా షాపింగ్ అయితే అయిపోయింది. ఫుల్ ఆకలి వేస్తుందంట, తినడానికి వెళ్తాను. ఫేస్ చూడండి ఎట్లా పెట్టాను. తినడానికి బర్గర్ కింగ్ వచ్చాం. నేను ఇప్పుడే క్లిప్ అనుకున్నా, అవి కొని ఇచ్చింది 20 రూపీస్. నువ్వు థమ్స్అప్ దావదికి రెండు నేను తాగుతా. ఏ తక్కువ ఉంటే అది నాకు 2 రూపీస్ సమానం. ఈ థమ్స్అప్ తాగేది మా చెల్లి చూస్తే నన్ను అయితే గలీజ్గా తిడుతుంది, అస్సలు తాగొద్దంటుంది. నా లైఫ్లో ద బెస్ట్ డేస్ అంటే ఇవే. ఈ మూమెంట్లో నా చెల్లి నాతో ఉంటే ఎంత బాగుంటుందో అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటా. లిటరలీ ఒక ఫెస్టివ్ మూడ్ ఉంటుంది అది మాతో ఉంటే. నేను, మా ఫ్యామిలీ, దాని ఫ్రెండ్స్ అందరూ చాలా మిస్ అవుతున్నాం. ఫ్రెండ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నా లైఫ్లో ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నాకు మాత్రమే తెలుసు. డిఫరెంట్ రీజన్స్ వల్ల నా ఫ్రెండ్స్ నాకు దూరం అయ్యారు, బట్ ఇట్స్ ఓకే. అంతకంటే బెస్ట్ ఫ్రెండ్స్ని నా చెల్లి నాకు గిఫ్ట్గా ఇచ్చింది, అదే దాని ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ మనీషా, షీఈ్ లైక్ మై సెకండ్ సిస్టర్. నాకు ఫ్రెండ్స్ లేరన్న ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ రాదు, అది నా లైఫ్లో ఉన్నంత వరకు. ఎవ్రీ గర్ల్ డిజర్వ్ దీస్ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. ది నెక్స్ట్ డే ఆఫ్ షాపింగ్. బొడుపల్లో వెస్ట్ సైడ్ పడిందంటే వెళ్ళాం, బట్ ఏమంత బాగాలేదు, రిటర్న్ వచ్చేసాం. నెక్స్ట్ స్టైల్ యూనియన్కి వెళ్ళాం, డిఎస్ఎల్లో ఉంటుంది. వచ్చిందండి వైఆర్కి ఫిట్ చెక్. ఓకే, ఇది ఫస్ట్ అవుట్ఫిట్ నేను సెలెక్ట్ చేసింది. బాగుంది కదా, మామూలుగా ఉండదు, అంతనే మినిమం ఉంటుంది. బాగానే ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు చూసుకుంటా. నెక్స్ట్ వి వెంట్ టు ద డిఐవై. ఇక్కడ ఫ్లవర్స్ బాగున్నాయని కొంచెం అట్లా సోకులు పడుతున్నాం. ఈ షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా ప్రిట్టిగా ఉంది కదా. ఇది ద నెక్స్ట్ డే, కివి బర్త్డే, జూలై 4th. సోకులాడేటు నాగూల్లో ఉన్న మెల్డోస్ పబ్కి వచ్చాం. మ్యాండటరీ ఫిట్ చెక్స్ అంతే కదా. గర్ల్స్ వాష్రూమ్కి వెళ్ళి గంటలు ఏం చేస్తారని బాయ్స్ డౌట్ ఉంటే ఇదే చేస్తాం. మిర్రర్లో చూసుకుంటూనే ఉంటాం, ఎంత చూసినా సరిపోదు.
రిసార్ట్కి వచ్చేసాం నెక్స్ట్ డే జూలై 6th. ఇది ట్రీ టాప్ రిసార్ట్ అని ఎల్బీ నగర్కి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఊరిని ఇప్పుడు తాగలయ్యా ఆనే ఆనే ఏరోప్లేన్ క్యూటీస్. కింద కింద చూపిస్తున్నావు అంటే ఇది ఉయ్యాలని తెలవాలి కదా. తీసుకోమని చెప్పిన సగం అవసరం లేదులే, ఒక 2 or 3 తీసుకోమని. వద్దా ఎలా కూర్చున్నది కింద పడతాయి కింద పడతాయి. ఇప్పుడు ఫుల్ వచ్చింది చూడు చూడు. తీసానా ఆయన ఫైర్ ఎలా తీయాలి బేబీ జాగ్రత్త. కరిగేలో ఒక పాట ఉంటుంది చూసిన చాలు ఓవర్ యాక్షన్. మందు వస్తే హాయ్ గాయ్స్. కొంచెం పెట్రోల్ జాగ్రత్త. వావ్ బాగా అన్న వీడియో పర్పస్ వస్తుంది. తప్పు చేసావు శివగామి, జరుగురా. హ్యాపీ బర్త్డే బేబీ. ఈవినింగ్ 4:30 వరకు అక్కడ రీచ్ అయిపోయాం. ఫుల్ వర్షం ఉండే, చాలా డిసప్పాయింట్ అయినా. బట్ అక్కడికి వెళ్ళాక మొత్తం వర్షం అంతా పోయి క్లియర్ అయిపోయింది. క్రేజీ ఉండే వెదర్ మాత్రం. బార్బిక్యూ చేసుకున్నాం, ఫిష్ అండ్ చికెన్. నేను ఫిష్ తింటున్నా, నా ఫేవరెట్. ఆ లుక్ ఏంట్రా తినకుండా. ఏమి ఇచ్చినా కానీ దానికే కదా. ఏంటిది అది? అన్ని సర్వస్వం అంట, కానీ నాకు ఆశపడ కదా, అందుకని అట్లా రిటర్న్ వస్తారన్నమాట ఇచ్చేవాళ్ళు. అంతే కదా. ఎన్ని వారాలు ఛాన్సులు ఇస్తుంది, ఇవ్వకపోతే అజ్జి బ్రో పింకిష్
యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. తెలుసు నా తమ్ముడు నా రెండు కళ్ళు లేదు లేదు నా తమ్ముడు Two eyes. తమ్ముడు ఇవన్నీ కాదు నేను తమ్ముడు నన్ను దేకరా ఫస్ట్ వీడు దేకట్లేదు. కేక్ మీద వేసారా నాయన అరే 12 నాకు ముందు కట్ చేయాలి ఎంత టైం ఎంత ఏం కాదు ఇయర్ మొత్తం నాదే. నేర్చుకోండు 11:56 అవుతుంది. ఓకే రెడీ 12:30 అయినా మనమే చేద్దాం. సరే మళ్ళీ ఫోటో షూట్ పక్క జరగంట అంతే ఇది తర్వాత జరుగు ఓకే ఆడనీకు నా ఈ దీపం నీ బర్త్డేకి నేను అదే పెడతా, కార్తీక దీపం నీ బర్త్డేకి నేను అదే పెడతారా. కావాలి క్యాండిల్ వాడు లెట్స్ గో. ఓకే రెడీ ఒక ఫోటో ఫస్ట్ ఊదుంటు నేను ఏం చేస్తానని ఓపెన్ చేయి. వాడు లైన్ లో ఉన్నాడు. అదే మంచిగా రాలేదు తర్వాత నేను మొత్తం తీసేస్తాను. చూడు సార్ నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలు ఫస్ట్ బర్త్డే చేయాలి మీరు. అంత భాష నన్ను నేషనల్ ఏది కావాలరా ఒక్కటన్నా ఊదురా అది ఇక్కడ ఏనా మేక్ ఏ విష్ నెక్స్ట్ ఇయర్ కానీ పెళ్ళి అయిపోవాలి బ్రో పైన క్యాండిల్ ఉంది బ్రో క్యాండిల్ ఏ లేదు నేను పెద్ద పాప అదే ముందే చెప్తున్నా. తిన్నామే మళ్ళా నేను ఆశీర్వదిస్తాను. ఇది ఎప్పుడు రాదు పుష్కరాలకు ఒకసారి వస్తుంది ఇలా టార్చర్ మనం భరించాల్సిందే నీ కాదు నేనేనా నేను ఇయ్యా ఒక నిమిషం ఆగు. డోరా కేక్ తిన్నావా? పోయినా పోయిండు. సరే కూర్చో. ఏ అట్లేదు ఫోటో దిగి బరాబర్ రాలేదనుకో మీ ముగ్గురికి కేసు ఇస్తాం. బాగానే ఇప్పటికి 100 సార్లు బ్లాక్ మెయిల్ మీ చేస్తున్నా ముగ్గురి మీద కేసు ఇస్తాం ముందే చెప్తున్నా. పర్ఫెక్ట్. చీనా వయసు ఏ ఇవ్వరా అది మళ్ళీ మిస్ అవుతాం మనం. ఫస్ట్ పెళ్లి చూపలేదు. అన్నట్టు కాదు. నేను అడుగుతా ఒక సెకండ్ మైకా ఆ బైక్ చాలా క్రిటికల్ గా అనిపించింది. అసలు ఏం ప్లీజ్ ఎనఫ్ ఇగో ఫోటో సీనియర్ కపుల్ గా మా సీనియర్ కపుల్ కి నెక్స్ట్ కాబట్టి ఏమన్నా టిప్స్ కావాలంటే షేర్ చేయండి ఏ ఆడనే ఉండు నువ్వు రాకు కాసేపు గ్యాప్ నువ్వు. ఎవరేమన్నా సైలెంట్ ఉన్నారు. నా వల్ల కాదు అది. అరే ఇప్పుడు ఇట్లున్నాడు సైలెంట్ గా ఉంటాడు That's it for the video, guys. Thank you for watching the video till the end. If you have any suggestions, please comment down below. Okay, bye.